మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగూడు పెట్టడం బుద్ధి ఉందా లేదా? బుద్ధి ఉంది. బుద్ధి లేని మంది మీద బ్రతికే నా కొడుకులకి ఏం తెలిసింది? గరికపాటి నరసింహారావు మంది మీద మాటలు చెప్పి పూటలు గడుపుకునే లోఫర్ నా కొడుకులకి ఏం అర్థమైంది? గరికపాటి నరసింహారావు నిన్ను కాదులే, నువ్వు పెద్ద మనిషి అని పెద్ద ప్రవచనకర్తవని చెప్పని నీకు పెద్ద బిల్డప్ ఉందిగా సొసైటీలో, నిన్ను అనట్లేదులే. మంది మీద బతికి మాటలు చెప్పి పూటలు గడిపే లోఫర్ నా కొడుకులకి ఏం తెలిసింది? చిన్న చిన్న పిల్లలు ఎంతమంది చనిపోతున్నారో పౌష్టికార లోపంతో. స్కూల్కి వచ్చేవాడికి గుడ్డు పెడితే ఏంటి గాడిద గుడ్డు విలువ నీకేం తెలుసు? గుడ్లో ఎంత ప్రోటీన్? నీ బతుకెప్పుడైనా గుడ్డు తిన్నావా? నీ బతుకెప్పుడైనా తిన్నావా? దానిలో ఎంత ప్రోటీన్ ఉంటుంది? ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది? యోక్లో ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? ఎగ్ వైట్లో ఎంత ఉంటుంది? అది ఒక పిల్లాడికి ఎంత ఉపయోగపడింది? అది కాక పేద పిల్లాడికి ఎంత ఉపయోగపడింది? దాన్ని కేవలం అది నీకు గుడ్డే నరసింహారావు. చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పాలి. నీకే నీలాగా సొల్లు కబుర్లు చెప్పుకోలేరు ఎవడో. చదువుకుంటే చదువుకోమని చెప్పి లేకపోతే ఎందుకు కేవలం మధ్యాహ్నం భోజనం పెడుతున్నందుక? పిల్లలు